నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం విద్యార్థి సేన పోరుబాటు పట్టింది. 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్తో కాంగ్రెస్ సర్కార్ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద విద్యార్థి సేన ఆందోళన చేపట్టింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. ఢిల్లీకి మూటలు మోయడం, సీఎం కుర్చీ కాపాడుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ చేసిందేం లేదని దుయ్యబట్టారు. జూలై నెల వరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆగస్టు 6న గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వము ఎన్నికల హామీలో 6 గ్యారంటీలో చాలా స్పష్టంగా చెప్పిరారు. ఆనాడు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ఉన్న ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు యువతను మొత్తము నిరుద్యోగ యువతను వాడుకొని, విద్యార్థులను వాడుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అదే విద్యార్థిని, అదే నిరుద్యోగ యువతని మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు నిరుద్యోగులను వాడుకున్న మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతుంది? ఇవాళకి 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఇలా విద్యార్థుల భవిష్యత్తుని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటలాడుతూ ఉన్నాడు.